హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే శ్రీశైలం వెళ్ళినప్పుడు చూసిన ఈ ప్రదేశాన్ని మీ అందరికీ కూడా చూపించాలని చాలా ఎక్సైటింగ్గా అయితే ఉన్నాను. శ్రీశైలం వెళ్ళినప్పుడు దర్శించవలసిన మరో ప్రదేశం శ్రీ శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం. ఈ కేంద్రం టెంపుల్ బ్యాక్ సైడ్ ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చాలా పీస్ఫుల్ అండ్ నాకు చాలా నచ్చిన ప్లేస్ ఇది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ పర్ హెడ్. ఇది నిర్మించి దాదాపు 20 సంవత్సరాలు అయిందంట. ప్రాచీన భవనం శిథిలావస్థ అయినందువలన దాని ప్లేస్లో కొత్త భవనాన్ని నిర్మించారంట. ఇక్కడ 2 భవనాలు ఉన్నాయి. ఒకటి దర్బార్ మహల్, రెండవది ధ్యాన్ మహల్. ఇప్పుడు మీరు చూస్తున్నది దర్బార్ మహల్. చాలా పెద్దగా ఉంది. చుట్టూ శివాజీ గారి హిస్టరీ చిత్రం రూపంలో కనిపిస్తూ ఉంది. అది చదవడానికి వీలుగా తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో ఉంటుంది. ఒక్కొక్క చిత్రం చాలా అద్భుతంగా చిత్రీకరించారు. చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. నాకు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే చాలా ఇష్టం. ఆయనకి సంబంధించినవి చూడాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు ఈ టెంపుల్ చూడడం ద్వారా చాలా సంతోషంగా అయితే అనిపిస్తుంది. మెయిన్ పిల్లలకు ఇలాంటి టెంపుల్సే చూపించాలి. శివాజీ మహారాజ్ గారు కావేరీ నది దగ్గర గల తంజావూరు జింజికోటలను జయించడానికి వెళ్ళిన తోవలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్ల దర్శనానికి శ్రీశైలం వెళ్ళినప్పటి చిత్రం అంట. 24 మార్చి 1677లో ఆ టైంలో దేవాలయానికి ఉత్తర ద్వార గోపురం కట్టిస్తున్న దృశ్యం ఇది చూడొచ్చు మీరు. అదే శ్రీశైలం గుడికి ఉన్న ఉత్తర ద్వార గోపురం. దాన్ని శివాజీ గోపురం అంటారంట. శ్రీ శివాజీ మహారాజ్ గారు తిరుపతి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శనం చేసుకున్నారంట. శ్రీశైలం నుండి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నారంట. ఇక్కడ సింహాసనంపై కూర్చున్న శివాజీ మహారాజ్ గారి విగ్రహం చూడండి. అలాగే శివాజీ గారి రైట్ సైడ్లో వారి అమ్మగారు మరియు వారి కొడుకు ఉన్నారు. శివాజీ గారి సామ్రాజ్యంలో ముఖ్యమైన వారి విగ్రహాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయో. పక్కనే ఉన్న ధ్యాన్ మహల్కి వెళ్ళాము. చాలా బాగుంది. ఆ లైటింగ్స్ వల్ల చూడండి ఇంకెంత బాగా కనిపిస్తుందో అసలు నైట్ టైంలో. ఇంకా మార్నింగ్ టైంలో వచ్చి ఉంటే మేము ఇంకా అన్ని వీడియో తీసేవాళ్ళమేమో. కానీ నైట్ టైం లేట్ అవ్వడంతో మేము కొన్ని వీడియోస్ మాత్రమే తీయగలిగాము. ఇదంతా కూడా చూడవచ్చు ఎంత బాగుందో అసలు.
కూర్చొని ధ్యానం చేస్తున్న శివాజీ మహారాజ్ గారి విగ్రహం అయితే చూడొచ్చు. శ్రీ శివాజీ మహారాజ్ గారు అయితే శ్రీశైలం వచ్చినప్పుడు ఇక్కడే 15 రోజుల నుండి ధ్యానం చేశారంట. అందుకే దీన్ని ధ్యాన్ మహల్ అని అంటారంట. ఆయన ధ్యానాన్ని మెచ్చి సాక్షాత్తు శ్రీ భ్రమరాంబికా దేవి అమ్మవారే ఆయనకి స్వయాన ఖడ్గాన్ని ప్రసాదించింది ఇక్కడే అంట. వీడియోని చూసారు కదా. మీరెవరైనా చూడకుంటే మాత్రం ఈసారి తప్పకుండా శ్రీశైలం వచ్చినప్పుడు ఈ ప్లేస్ని మాత్రం విజిట్ అవ్వండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.